Welcome to AS Digital Vlogs. నమస్కారం. దేశ ప్రగతి అనగానే మనకేం గుర్తొస్తోంది? ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలవడమా? లేదా ఒక చారిత్రక సంఘటన? కానీ అసలు విషయం అది కాదు. ఈరోజు మనం ప్రగతిని ఒక కొత్త కోణంలో చూద్దాం. చిన్న చిన్న మార్పులన్నీ కలిసి ఒక పెద్ద చిత్రాన్ని ఎలా రూపొందిస్తాయో తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. నిజంగా అభివృద్ధి అంటే ఏంటి? అది మనకు ఎలా కనిపిస్తుంది? రండి, ఈ విశ్లేషణలో దీనికి సమాధానం వెతుకుదాం. అసలు అభివృద్ధి అనేది ఏదో ఒక్కరోజులో జరిగే మ్యాజిక్ కాదు. అదొక పెద్ద పజిల్ లాంటిది. చిన్నవి, పెద్దవి, ఇలా ఎన్నో మార్పులు ఒకదాంతో ఒకటి కలుస్తాయి. పైకి చూస్తే వీటికి సంబంధం లేదేమో అనిపించొచ్చు, కాని అవన్నీ కలిస్తేనే ఆ పెద్ద చిత్రం పూర్తవుతుంది. ఈరోజు మనం ఆ చిత్రంలోని కొన్ని కీలకమైన ముక్కల్ని పరిశీలించబోతున్నాం. సరే, మరి ఏ దేశానికైనా పునాది ఏంటి? దాని భద్రత, అక్కడి ప్రజల సంక్షేమం. ఆ పునాదుల్ని ఇంకా బలంగా మార్చే కొన్ని ముఖ్యమైన మార్పులేంటో ఇప్పుడు చూసేద్దాం. మన రైతులకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఏంటో తెలుసా? వాతావరణం ఒక్కటే కాదు, కొన్నిసార్లు అడవి జంతువులు కూడా ఊహించని రీతిలో వచ్చి పంటను నాశనం చేస్తాయి. ఈ నష్టం వాళ్లను చాలా దెబ్బతీస్తుంది. మరి దీనికి పరిష్కారమేంటి? ఆ ప్రశ్నకు సమాధానమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇప్పుడు ఈ పథకాన్ని మరింత మెరుగుపరిచారు. ముఖ్యంగా 2 కీలకమైన మార్పులు తీసుకొచ్చారు. ఒకటి, వన్యప్రాణుల దాడుల వల్ల జరిగే నష్టానికి కూడా ఇప్పుడు బీమా కవరేజుంటుంది. 2, వరి పంట నీటి మునిగినా సరే పరిహారం అందుతుంది. మరి ఇదంతా ఎలా సాధ్యం? చాలా సింపుల్. నష్టం జరిగిన 72 గంటల్లోపు క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా రిపోర్ట్ చేస్తే చాలు. చూసారా, టెక్నాలజీని వాడుకుని రైతులకు భరోసా ఇవ్వడంలో ఇది ఎంత పెద్ద ముందడుగో. ఇక గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయానికొద్దాం. మనందరికీ తెలిసిన ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో ఇప్పుడు వికసిత్ భారత్ చట్టం రాబోతోంది. మరి ఇందులో తేడా ఏంటి? చాలా ఉంది. పని దినాలు 100 నుంచి 125కు పెరిగాయి. జీతాలు కూడా ఆలస్యం లేకుండా వారానికోసారి లేదా 15 రోజుల్లోగా వచ్చేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఇది కేవలం కూలి పని కాదు. దీని ద్వారా గ్రామాల్లో నీటిపారుదల లాంటి శాశ్వత ఆస్తులను నిర్మిస్తారు. ప్లానింగ్ అంతా కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీల చేతుల్లోనే ఉంటుంది. అంటే ఇది కింది స్థాయి నుంచి వస్తున్న ఒక నిజమైన మార్పు. రైతులు గ్రామాల నుండి ఇప్పుడు సముద్రతీరానికి వెళ్దాం. దేశభద్రతలో సముద్రతీరం ఎంత కీలకమో మనకు తెలుసు. అందుకే మన పోర్ట్లు, నౌకల భద్రత కోసం ప్రత్యేకంగా ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరే బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ, లేదా సింపుల్గా బాప్స్. అయితే ఈ BOPS ఎలా పనిచేస్తుంది? ఇది అచ్చం మన ఎయిర్పోర్ట్ల భద్రతను చూసుకునే BCAS లాంటిదే. సైబర్ దాడులని కూడా ఎదుర్కొనేలా దీన్ని తీర్చిదిద్దారు. భద్రతను బలోపేతం చేయడమే కాదు, మన సత్తాను కూడా చాటుకుంటున్నాం. ఉదాహరణకు ICGS అమూల్య, సముద్ర ప్రతాప్ వంటి నౌకలు పూర్తిగా మన దేశంలోనే తయారయ్యాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి ఒక చక్కటి నిదర్శనం. సరే, ఇప్పటివరకు దేశ పునాదుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు భవిష్యత్తు వైపు చూద్దాం. పర్యావరణాన్ని కాపాడటం, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడం, ఇలాంటి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి తెలుసుకుందాం. పర్యావరణ విద్య విషయంలో ఒక చాలా పెద్ద, చారిత్రాత్మక ముందడుగు పడింది. మన దేశంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడంటారా? ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో. ఈ యూనివర్సిటీ ప్రధానంగా అడవులు, వన్యప్రాణులు, వాతావరణ మార్పులపై దృష్టి పెడుతోంది. దీనికోసం ఏకంగా 50 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు. అంతేకాదు, ఇది జటాయు సంరక్షణ కేంద్రం దగ్గర ఉండటం ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ చాలా సులభమవుతోంది. నిజంగా ఇది మన దేశంలో పర్యావరణ విద్యకు ఒక కొత్త దారి చూపించబోతోంది. ఇప్పుడు ఈ నెంబర్ చూడండి, $650 మిలియన్. ఎంత పెద్ద మొత్తం ఎందుకనుకుంటున్నారా? ఇది ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తున్న లోన్. దేనికంటే ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కోసం. ఈ పథకం లక్ష్యమేంటంటే దేశవ్యాప్తంగా దాదాపు 1 కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం. దీనివల్ల మనకు 30 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ వస్తుంది. వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ విడుదల గణనీయంగా తగ్గుతుంది. అంతేనా, ఎన్నో కొత్త గ్రీన్ జాబ్స్ కూడా వస్తాయి. ఒకే దెబ్బకు ఎన్ని ప్రయోజనాలో కదా. సరే, భద్రత, పర్యావరణం చూశాం.
ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రజలు టెక్నాలజీ, విద్యను ఉపయోగించి సామాన్యుడిని ఎలా శక్తివంతం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. మనందరం గర్వపడాల్సిన విషయమిది. చెన్నైకి చెందిన ఫోటోనిక్స్ ఒడిస్సీ అనే ఒక టీం ఏకంగా నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్లో గ్లోబల్ విన్నర్గా నిలిచింది. ఇది మామూలు విషయం కాదు. అసలు వాళ్ళు చేసిన ప్రాజెక్టేంటో తెలుసా? భూమి మీద టవర్లు, కేబుల్సు ఏమీ లేకుండా డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించడం. ఒక్కసారి ఆలోచించండి. ఇది కనుక విజయవంతమైతే మన దేశంలో 70 కోట్లకు పైగా ప్రజలకు, ముఖ్యంగా ఏ మారుమూల గ్రామానికైనా సరే హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. నిజంగా ఇది డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే దిశగా ఒక విప్లవాత్మకమైన అడుగు. సరే, ఇప్పుడు సైన్స్లోకి వెళ్దాం. కొంచెం క్లిష్టంగా అనిపించినా ఇది చాలా ముఖ్యమైన విషయం. అదే జీనోమ్ సీక్వెన్సింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరంలోని జన్యువుల పూర్తి బ్లూ ప్రింట్ లేదా మ్యాప్ను తయారుచేయడం లాంటిది. మరి దీనివల్ల ఉపయోగమేంటి? గుజరాత్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా గిరిజన జనాభా కోసం ఒక భారీ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును మొదలుపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే సికిల్ సెల్ అనీమియా లాంటి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులను ముందుగానే గుర్తించడం. అలా గుర్తించడం వల్ల ప్రతి వ్యక్తికి సరిపోయే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు, వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఇది గిరిజన ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చుతో అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక విద్యారంగంలో కర్ణాటక ప్రభుత్వం విజయ్ పథ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ నేర్పిస్తున్నారు. ముందుగా స్కూళ్లలో ఏఐ ల్యాబ్స్ పెడతారు, టీచర్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత పిల్లలకు భవిష్యత్తుకు అవసరమైన కోడింగ్, రోబోటిక్స్ వంటి స్కిల్స్ నేర్పిస్తారు. ఇది వాళ్ల భవిష్యత్తుకే ఒక పెద్ద మార్గం చూపిస్తుంది. సరే, దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూశాం కదా. మరి ప్రపంచ వేదిక మీద మన స్థానమేంటి? వాణిజ్యం, దౌత్యం ద్వారా మన దేశం తన సంబంధాలను ఎలా బలోపేతం చేసుకుంటోందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ సంఖ్య చూడండి, $20 బిలియన్. ఈ భారీ మొత్తం మన ఆర్థిక వ్యవస్థకు ఎలా చేరబోతుంది? మన దేశం అంతర్జాతీయంగా తన ఆర్థిక సంబంధాలను వేగంగా విస్తరిస్తోంది. ఉదాహరణకు, నెదర్లాండ్స్తో వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే న్యూజిలాండ్తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. దీని లక్ష్యమేంటంటే వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం. దీనివల్ల దాదాపు $20 బిలియన్ వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇది ముఖ్యంగా మన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది. ఇక చివరిగా క్రీడారంగంలో ఒక చారిత్రక విజయం గురించి మాట్లాడుకుందాం. ఈస్ట్ బెంగాల్ ఎఫ్సి సాఫ్ ఉమెన్స్ క్లబ్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. దీనితో ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ను గెలిచిన మొట్టమొదటి భారతీయ మహిళల క్లబ్గా చరిత్ర సృష్టించింది. ఇది భారత క్రీడారంగానికి, ముఖ్యంగా మన మహిళా ఫుట్బాల్ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. చూశారు కదా, వ్యవసాయం నుండి అంతరిక్షం వరకు, భద్రత నుండి విద్యా వరకు, ఇలా ఎన్నో రంగాల్లో చిన్న చిన్న మార్పులు ఒకేసారి జరుగుతున్నాయి. ఇవన్నీ కలిస్తేనే మన దేశ ప్రగతి అనే పెద్ద చిత్రం రూపుదిద్దుకుంటోంది. మరి నేటి ప్రగతి ఇలా ఉంటే రేపటి చిత్రమాలిక ఇంకెలాంటి అద్భుతమైన కథను చెబుతుందో కదా, ఒక్కసారి ఆలోచించండి.